సిద్ధాంతం అదేమో. వాళ్ళు ఏకాడకు అసాంఘిక కార్యక్రమాలు, నేరగాళ్లకు సపోర్ట్ చేయటాలు, క్రిమినల్స్ వెనకాల నుంచోటాలు, హత్యలు జరిగితే ఏవైనా చిన్నపిల్లలు చేశారనడాలు. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారితో ఒక ప్రెస్ మీట్ చూశానండి నేను. అందులో ఆయన మాట్లాడతారు, కారు యాక్సిడెంట్ కూడా కాదు అది, బైక్ సిడి అప్పలరాజు గారి కుమారుడు ఒక బైక్ యాక్సిడెంట్, ఇలా కార్ యాక్సిడెంట్ కూడా కాదు అని అంటున్నాడు. కార్ యాక్సిడెంట్ ఏంటి, బైక్ యాక్సిడెంట్ ఏంటి, చనిపోయింది ఒక మనిషి ప్రాణం అనేది అసలు ఆలోచన తీసుకోరా? గతంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు కదా, కనీస ఆలోచన కూడా లేకుండా అమరావతి గురించి ఇష్టారాజ్యంగా పేర్ని నాని గారు మాట్లాడారు, అవినీతి గురించి మాట్లాడారు. నిస్సిగ్గుగా కూడా అనిపించట్లా. పేర్ని నాని గారు అవినీతి గురించి మాట్లాడమంటారా నన్ను? శాంతి భద్రతల గురించి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి శాంతి భద్రతలకు ఇక్కడ రాష్ట్రంలో ఎటువంటి నిబంధనలు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ అడుగడుగున డ్యూటీ చేస్తున్న పోలీసుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సీఎం గారు పర్యవేక్షిస్తారు. అందులో తప్పేముందండి? దీనికి డీజీపీ గారు ఫెయిల్ అయ్యేది ఏముంది? ఏముంటది అంటే బాధ్యతాయుతంగా వీళ్ళ దృష్టిలో పనిచేయటం తప్ప, సమీక్షలు జరపడం తప్ప, వీళ్ళలాగా ప్యాలెస్ లో పబ్జీలు ఆడుకుంటూ కూర్చోవాలా? రాష్ట్రాన్ని గాలికి వదిలేసేయాలా? పేర్ని నాని గారు అమరావతిలోనంట థర్డ్ ఫేజ్ అంటే ఫోర్త్ ఫేజ్ అంటే అని చెప్తున్నారు. ఇక్కడ ఒక మాట నేను చెప్పాలండి, నేను ఒక అమరావతి మహిళగా, అమరావతి ఉద్యమం 5 సంవత్సరాల పాటు చేసిన మహిళగా నేను చెప్పాలి. 6 నుండి 8 సంవత్సరాలు లేదంటే 6 సంవత్సరాలు ఏదో చెప్తున్నాడు పేర్ని నాని గారు ఎమ్మెల్యే భవనాల గురించి. సిగ్గుండాలి ఈ మాట మాట్లాడాలంటే. 2014 నుండి 19 లోపు కూటమి గవర్నమెంట్ ఉండగానే చంద్రబాబు నాయుడు గారు వాటిని 90% కంప్లీట్ చేశారండి. 90 or 95% ఆ భవనాలు కంప్లీట్ అయ్యి ఉన్నాయి. ఓన్లీ 5 or 10% మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆ 5 to 10% కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఎవరిదండి? వీళ్ళది. వీళ్ళు చేశారా? వాటిని బూత్ బంగ్లాల్లాగా వదిలేసి ఇష్టారాజ్యంగా నిరుపయోగంగా దేనికి కూడా వాడకుండా చేసి ఈ రోజు ఏవైతే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు నివాసయోగ్యంగా మలిచారో చంద్రబాబు నాయుడు గారు, ఆ ధనము ఏదైతే వాళ్ళకి రెంటల్ గా వెళ్తూ ఉంటాయి ఎమ్మెల్యేలకు గాని ఎమ్మెల్సీలకు గాని, అదంతా కూడా ఖజానాకే కదా చేరుకునేది. దాన్ని కూడా విస్మరించి ఆ టైంలో వీళ్ళు 5% 10% కూడా కంప్లీట్ చేయలేక నిలిపివేసినటువంటి వీళ్ళు ఈ రోజు అదే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాల గురించి మాట్లాడుతున్నారు. ఇంకా ఏమంటున్నాడు ఆయన? ఒక అపార్ట్మెంట్ అంటున్నారు. నేను ఇక్కడ ఒక సవాల్లో అనుకోండి, ఛాలెంజ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, అమరావతి అసలు నివాస యోగ్యమే కాదన్నారు. అదే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు 12 అంతస్తులు 13 అంతస్తులు ఉన్నాయి. అలాంటి 250 పైగా ఉన్నాయి అమరావతిలో. గవర్నమెంట్ కాంప్లెక్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కట్టిన గ్రూప్ 3 కానివ్వండి, 4 వాళ్ళకి కానివ్వండి, ఎంప్లాయీస్ ఇక్కడి కానివ్వండి, జడ్జి బంగ్లాస్ కానివ్వండి, పిఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కట్టినటువంటి బంగ్లాస్ కానివ్వండి, ఏవైనా కానీ ఇక్కడ అమరావతిలో గతంలోనే కట్టి మిగతా కొన్ని 60% 65% ఇన్కంప్లీట్ గా ఉన్నాయి కూడా ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ అయ్యి నివాసానికి ఆమోదయోగ్యంగా ఉన్నాయి. వీటిని చూసి సంతోషించాల్సింది మనం ఎలాగూ చేయలేదు కదా, కనీసం మాట్లాడకుండా ఉన్నాము అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ రోజు జరిగిన సీరియాసిస్ రోడ్ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, రాజకీయ కుయుక్తులు, పన్నాగాలు, అమాయకులు బలి తీసుకునే కార్యక్రమం చేసి ఆ సిడిఎస్ఎస్ రోడ్ కంప్లీట్ అవ్వకుండా ఇష్టారాజ్యంగా అడ్డుకొని రావణకాండ, దౌర్జన్యకాండ కూడా మన మధ్య కూడా చేసినటువంటి పరిస్థితి. అవన్నీ కూడా దాటుకొని అమరావతికి ఒక మణిహారం లాగా సిడిఎస్ఎస్ రోడ్ ఈ రోజు ప్రారంభమైంది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు నివాసానికి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఈ రోజు దీనికి సంతోషించాలి. అట్లీస్ట్ ప్రతి నెల కూడా కొంత ప్రజాధనం అనేది ఖజానాకి వెళ్తుంది, రాష్ట్రానికి, రాష్ట్ర ఖజానాకి వెళ్తుంది అని సంతోషించాల్సింది పోయి వాటి మీద కూడా అవాకులు. ఏటి మీద మాట్లాడతారండి మీరు? రావణ్ని అరెస్ట్ చేస్తే ఎందుకు దేశద్రోహుల్ని చేసిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారని మాట్లాడతారు. యాక్సిడెంట్ చేసిన వాళ్ళు చేస్తే ఏమైంది, 40 సంవత్సరాలు అయింది, ఆయనకు వయసు ఏమైంది, చనిపోతే అంటారు. వీటి గురించి మాట్లాడతారా? లేదంటే విఘాతం కలిగిస్తారు. రైట్. మధు గారు, కృష్ణవేణి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఇద్దరికి.